నీ మీద పడిన నిందను నేను తుడిచేస్తాను. నీ మీద పడిన ఆ అపోహలను నేను తీసేస్తాను. నీ మీద పడిందా నింద? కొన్నిసార్లు అవతల వ్యక్తి కొన్ని విషయాలు చెప్పుకోలేక మౌనంగా ఉంటే తప్పు చేసేసాడని కాదు, చేతక దాని గురించి సాక్ష్యం ఇవ్వలేనప్పుడు, చేయగలిగే పరిస్థితి లేక ఆ తల్లి కానీ ఆ తమ్ముడు కానీ మౌనంగా ఉండిపోతారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? కన్ఫర్మ్ చేస్తాం. కానీ ఒక్క విషయం చెప్తున్నానండి, ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఒక అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆచితూచి మాట్లాడండి. మరి ముఖ్యంగా ఇళ్లలో ఉన్న స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. నీ కళ్ళ కనబడేది ఏదో నాకు తెలియదు, కానీ ఒకవేళ నీ కంటు కూడా నిన్ను మోసం చేసే రోజులు పరిస్థితులు ఉంటాయి. కానీ కన్ఫర్మ్ చేస్తే కుటుంబాలు ఏమవుతుంది తెలుసా? కూలిపోతాయి. ఆ ఉసురు నిన్ను నీ పిల్లల్ని పట్టుకుని వదలదు. ఆ ఉసురు నిన్ను నీ పిల్లల్ని పట్టుకుని వదలతో. బలమైన సేవ. అవన్నీ మాకు తెలుసులే. నీకు అన్నీ తెలుసురా, నీకు అన్నీ తెలుసు. నీకు తెలియని ఏముంటాయి? నీ బ్రతుకు చిన్న భిన్నం అవుతున్నా, నీ జీవితం నాశనం అవుతున్నా, ఆ కొంపలో ఈ కొంపలో కూల్చే ఆ ప్రవర్తన నీకు పోలేదు. నీ నోటికి ఆనందం. దేవుడంటే నిందొచ్చిందా నీకు? భయపడకో. ఆ నింద తుడిచి నిన్ను అనేకులు ఎదుట నిన్ను గనపరుస్తాను, అనేకులు ఎదుట నిలబెడతాను. నిన్ను అన్నవాడు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీ పాద ధూళి నాకుతాడు. నిన్ను అన్నవాడే నీ పాదాల మీద తలకాయ పెట్టుకుని నన్ను క్షమించమని అడుగుతాడు. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. ఊరికే మాట్లాడకండి.